అఖిల భారత శరీర అవయవదాతల సంఘం సావిత్రిబాయి ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ విశాఖపట్నం వారిచే ప్రముఖ మానవతావాది, హేతువాది, ఉపాధ్యాయుడు, కర్షకుడు, శరీర అవయవదాత దివంగతులు పెరిచెర్ల సుబ్బారాజు 6వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సురా సాహిత్య సామాజిక సేవా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం సెప్టెంబర్ 8 ఆదివారం రోజున పౌర గ్రంథాలయం ద్వారకానగర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. నేటి మానవ దైనందిన జీవితంలో శరీర అవయవాలు ఎంతో ప్రాముఖ్యమైనవని, అవయవ లోపం వల్ల కలిగే బాధలను వివరిస్తూ మరణానంతరం అవయవాలను దానం చేస్తే మరణించిన జీవించిన వారితో సమానమవుతామని, అవయవ దానం గురించి సభ్య సమాజంలో వివరిస్తూ అవయవ దానాలకు ముందుకు వచ్చేలా కృషి చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర అవయవదాతల సంఘం అధ్యక్షులు, ప్రముఖ ఉపాధ్యాయురాలు బోధన్వాసి కాట్రగడ్డ భారతిని ట్రస్ట్ వారు సుర పురస్కారంతో పాటు 25,000 నగదును బహుకరించి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కాట్రగడ్డ భారతి మాట్లాడుతూ ఈ సుర పురస్కారానికి ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని, మరణించినా జీవించు అనే నినాదంతో ఈ అవయవ దానాలు చేయడం పట్ల సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ ఈ నినాదంతో అవయవ దానానికి ముందుకు రావాలని కోరారు. మరి సుబ్బరాజు గారి గురించి నేను కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు మానవ సమాజంలో ఎంత విలువ కలిగినటువంటి వ్యక్తి ఉంటాడా అని చెప్పి అనిపించింది. కారణం ఎందుకంటే ఎక్కడ చూసినా తర్వాత 8 నెలలు వచ్చిన తర్వాత డాక్టర్స్ చెప్పారట, పాప బేబీ బాయ్ బాగున్నాడు కానీ గర్ల్ బేబీ బ్రెయిన్ డెత్ అయింది అని చెప్పారు. అంటే చూడండి, గర్భంలోనే బ్రెయిన్ డెత్, ఒక చిన్న పిండము ఎంత ఉంటుంది, చిన్నగా ఉంటుంది. మరి డాక్టర్స్ కూడా చూడండి బ్రెయిన్ డెత్ అయింది అని చెప్పినప్పుడు తల్లిదండ్రులు చాలా బాధపడ్డారంట. ఆ అమ్మాయి రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్టెటస్కోప్ పెట్టుకొని ఆ యొక్క గుండె చప్పుడు వినేదంట. ఆ పాప గుండె చప్పుడు వినేదంట. తర్వాత పుట్టిన తర్వాత ఆ చిన్న లేత గుడ్డుని డాక్టర్స్ చేతిలో పెట్టేశారట. ఎందుకు పెట్టారు అంటే ఆ పాపలో ఉండేటటువంటి గుండె తీశారట, అలానే కిడ్నీస్ కూడా తీశారు. అంటే చూడండి ఎంత గొప్ప విషయం అవయవదానం అనేటటువంటి. అప్పుడే బయటకు వచ్చినటువంటి లేత చిన్నారి గుండెను డొనేట్ చేయడం జరిగింది అంటే అది ఎంత గొప్ప ఇదో చూడండి. అలానే ఇక్కడ చిన్న పాప తన యొక్క అవయవాన్ని డొనేట్ చేసినప్పుడు ఆ డాక్టర్స్ అందరూ కూడా ఆ బెడ్ దగ్గర ఉండి ఆ తల్లికి, ఆ చిన్నారి చిట్టి తల్లికి తల వంచి నమస్కారం చేశారట. ఆ తల్లి చివరిసారిగా ముద్దు పెట్టుకుందంట. తన చిన్నారి ఆర్గాన్ డోనర్ అయింది అనేటటువంటి గర్వం ఒకవైపు, బాధ ఒకవైపు, నా తల్లి బ్రతికే ఉంటుంది, మరికొందరి జీవితాల్లో వెలుగులు ఇస్తుంది అని చెప్పేసి అని ముద్దు పెట్టుకున్నటువంటి ఒక దృశ్యం అన్నమాట. ఆ ఫోటో చూసి నేను చాలా చలించిపోయాను. ఆ ఫోటోను కూడా నేను నా యొక్క పుస్తకంలోకి తీసుకోవడం జరిగింది. ఆ పాప గురించి చిన్న కవిత కూడా రాశాను, స్ఫూర్తి దాకా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.